అందరికీ నమస్కారం. ఎప్పుడైనా గమనించారా, కొన్నిసార్లు ఒక మంచి జరుగుతుందని ఆశపడుతుంటే ఉన్న కష్టాలు ఇంకా ఎక్కువవుతాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆ ప్రశ్నకు సమాధానం కోసమే ఈరోజు మనమొక పురాతన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. భారం మరియు వాగ్దానం. ఈ కథకి మూలం ఈ ఒక్క మాట, నేనే యెహోవాను. ఊహించుకోండి, బానిసత్వంలో ఏ ఆశ లేకుండా మగ్గిపోతున్న ప్రజలకు ఈ మాట ఎలా వినిపించి ఉంటుంది? ఇది కేవలం ఒక పేరు కాదు, అదొక భరోసా. నేనున్నాను, అంతా చూసుకుంటాను, నా మాట నిలబెట్టుకుంటాను అని చెప్పినట్టు. ఈ ఒక్క మాటతోనే వాళ్ల చరిత్ర మొత్తం మారిపోబోతుంది. సరే, ముందుగా మొదటి భాగానికి వెళ్దాం. దైవిక వాగ్దానం. అసలీ పోరాటం మొదలవడానికి ముందు ఆశన నింపిన ఆ మాటలేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడే కథలో ఒక చాలా ముఖ్యమైన విషయం జరిగింది. అంతకుముందు వాళ్లకు దేవుడు సర్వశక్తిగల దేవుడుగా మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు ఆయన తనను తాను యెహోవా అని పరిచయం చేసుకున్నాడు. ఇది జస్ట్ ఒక పేరు మార్పు అనుకుంటే పొరపాటే. ఇది వాళ్లతో ఒక లోతైన, చాలా పర్సనల్ బంధాన్ని కోరుకుంటున్నానని చెప్పడమన్నమాట. ఇది వాళ్ల కథలోనే ఒక టర్నింగ్ పాయింట్. ఆ వాగ్దానం కూడా చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. 4 మెట్లుగా ఇచ్చారు. 1. మీ బరువులన్నీ తీసేస్తాను. 2. ఈ బానిసత్వం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. 3. నా శక్తితో మిమ్మల్ని విడిపిస్తాను. ఇక చివరిగా 4వది, అన్నిటికంటే ముఖ్యమైనది, మిమ్మల్ని నా సొంత ప్రజలుగా చేసుకుంటాను. అంటే ఇది కేవలం స్వేచ్ఛ ఇవ్వడమే కాదు, ఒక కొత్త కుటుంబాన్ని, ఒక కొత్త బంధాన్ని మొదలుపెట్టడం. అయితే ఈ గొప్ప మాటలు చెప్పడం వరకు బాగానే ఉంది. కాని దీనికి వెంటనే ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. మోషే ఇప్పుడు ఈ ఆశను, ఈ సందేశాన్ని నిజంగా బాధలో, నరకంలో ఉన్న ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి. ఇప్పుడు మాటలు కాదు, యాక్షన్ కావాలి. కాని జరిగిందేంటి? వాళ్లు వినలేదు. మోషే మాటలు వాళ్ల చెవికెక్కలేదు. ఎందుకంటే వాళ్ళనుభవిస్తున్న బాధ, ఆ కఠినమైన బానిసత్వం వాళ్ల ఆత్మల్ని పూర్తిగా నలిపేసింది. ఇది మనకొక చాలా ముఖ్యమైన విషయం నేర్పుతుంది కదా. కొన్నిసార్లు గాయం ఎంత లోతుగా ఉంటుందంటే ఆశ అనే మాట కూడా లోపలికి వెళ్లదు. సరే, ఇప్పుడు 2వ భాగానికొద్దాం. ఇక్కడ దేవుని వాగ్దానం నేరుగా మానవ శక్తిని, అంటే ఫరోను ఢీకొంటుంది. ఒకవైపు దైవ సంకల్పం, మరోవైపు ఒక రాజు అహంకారం. ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది. దేవుని ఆజ్ఞ చాలా సింపుల్: నా ప్రజలను పంపించు, వాళ్లు నన్ను ఆరాధించాలి. కాని ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవరు? నేను ఎవరిమాటా వినను, పంపించను. ఇది కేవలం 2 వ్యక్తుల మధ్య గొడవ కాదు, 2 సిద్ధాంతాల మధ్య, 2 శక్తుల మధ్య పోరాటం. ఫరో కేవలం నో చెప్పే ఆగిపోలేదు. అతను ఇంకా క్రూరంగా ప్రవర్తించాడు. స్వేచ్ఛ అడిగినందుకు వాళ్ళను శిక్షించాడు. ఇటుకలు చేయడానికి అవసరమైన గడ్డి ఇవ్వడం ఆపేశాడు. కాని పని మాత్రం తగ్గించలేదు. అదే టార్గెట్ పూర్తి చెయ్యాలన్నాడు. ఇది వాళ్ళని శారీరకంగా హింసించడమే కాదు, మానసికంగా వాళ్ల ఆశను చంపేయడానికి వేసిన ప్లాన్. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ క్రూరత్వం ఇంకా బాగా అర్థమవుతుంది. పని టార్గెట్ సేమ్, కానీ ఆ పని చేయడానికి కావలసిన సపోర్ట్ మాత్రం 0. ఇది అసాధ్యమైన పని. వాళ్లు ఓడిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాడు. 0, 0. వాళ్లకి దొరికిన సహాయం అంతే. వాళ్ల పనిని కష్టం చేయడం కాదు, అసాధ్యం చేశారు. వాళ్ల బతుకుని ఒక నరకంలా మార్చేశారు. ఈ ఒక్క నంబర్ చాలు వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పటానికి. ఇక 3వ భాగం. ఇప్పుడు కథానాయకుడైన మోషేవైపు తిరుగుతోంది. అతను మంచి చేద్దామని వెళ్తే అంతా చెడిపోయింది. ఆ వైఫల్యభారం మొత్తమిప్పుడు అతనిమీద పడింది. ఈ మాటలు వినడానికి ఎంత నరకంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. సొంత ప్రజలే మోషే దగ్గరకొచ్చి, నువ్వొచ్చి మా పని పాడు చేశావు, మమ్మల్ని చంపడానికి ఫరో చేతికి నువ్వే కత్తిచ్చావు అని నిందిస్తున్నారు. ఎవరినైతే కాపాడదామనొచ్చాడో వాళ్లే అతన్ని శత్రువుగా చూస్తున్నారు. ఇంతకంటే పెద్ద గుండెకోత ఏముంటుంది? ఆ క్షణంలో మోషేకి ఎవ్వరూ లేరు. ఒక పక్క ఫారో, ఇంకో పక్క తన ప్రజలు. పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఏం చేయాలో తెలియక ఆ వేదనతో, ఆ బాధతో మళ్లీ దేవుని దగ్గరికే వెళ్లాడు. కాని ఈసారి అతను దేవుణ్ణి ప్రార్థించట్లేదు, నిలదీస్తున్నాడు. ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకింత కీడు చేశావో? నువ్వు నన్ను పంపించినప్పటి నుండి వాళ్ల కష్టాలు పెరిగాయే తప్ప నువ్వు వాళ్లని ఏమాత్రం విడిపించలేదు అని సూటిగా అడిగాడు. ఇది సందేహం కాదు, ఇది ఆరోపణ. నమ్మకానికి వాస్తవానికి మధ్య జరిగే ఒక నిజాయితీగల సంఘర్షణ ఇది.
ఇప్పుడు చివరి భాగానికి వద్దాం. ఈ మొత్తం సంఘర్షణ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి? మంచి జరుగుతుందని ఆశించినప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా మారితే ఆ కష్టాల్లోంచి మనం ఎలాంటి అర్థాన్ని వెతుక్కోవాలి? ఇది మనలో చాలామందికి ఎదురయ్యే ప్రశ్నే కదా. ఏదో మంచి జరుగుతుందని నమ్మినప్పుడు దానికి బదులుగా కష్టం పెరిగితే ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ కథ మనకు దీనికి ఏం జవాబిస్తుంది? ఈ కథ మనకు కొన్ని చాలా లోతైన నిజాలు నేర్పుతుంది. మొదటిది, నిజమైన నాయకత్వమంటే ఎప్పుడూ ధైర్యంగా ఉండటం కాదు. కొన్నిసార్లు సందేహాలను ఎదుర్కోవటం, బాధపడటం కూడా నాయకత్వంలో భాగమే. రెండోది, ఒక గొప్ప వాగ్దానం ఉందంటే దారి మొత్తం పూలబాటలా ఉంటుందని కాదు. విశ్వాసమనేది సుఖంగా ఉన్నప్పుడు కాదు, ఇలాంటి కష్టాలను తట్టుకున్నప్పుడే బలపడుతుంది. ఇంకా చాలాసార్లు అత్యంత చీకటి సమయం దాటిన తర్వాతే గొప్ప వెలుగు వస్తుంది. చివరిగా ఒకటి గుర్తుంచుకోవాలి. తీవ్రమైన బాధలో నిరాశ రావటమనేది బలహీనత కాదు, అది చాలా సహజం. ముగింపుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. తెల్లవారుతుందని ఆశగా ఎదురుచూస్తున్నప్పుడు రాత్రి ఇంకా చీకటిగా మారితే ఆశను ఎక్కడ వెతకాలు? ఈ కథ మనకిచ్చే సమాధానమేంటంటే, ఆశ అనేది పరిస్థితులు బాగుపడటంలో కాదు, ఆ చీకటిలో కూడా మనతోనే ఉంటుందన్న వాగ్దానంలోనే ఉంటుంది.